హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య అబ్సెషన్ సినిమా రిలీజ్ అయ్యి చాలామందిని ఆకట్టుకుంటుంది. నన్ను ఆకట్టుకోలేదు. ఇలాంటి సినిమాలు నేను చాలా చూశాను. ల్యాగ్ ఉంటుందా ఆ సినిమాలో, అదే నాకు నచ్చలేదు. తక్కువ బడ్జెట్లో తీసి ఎక్కువ లాభాలు రావడం హర్షణీయమే. అయితే అంత డబ్బు వసూలు చేసిందన్నంత మాత్రాన అది ఒక కళాఖండం మాత్రం కాదు. అయితే ఇదే సినిమా పేరుతో, అంటే సగం పేరు లేదు, అబ్సెషన్ నుంచి కొన్ని అక్షరాలు తీసేస్తే అబ్సెస్ అనే సినిమా ఈ మధ్య ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. ఇది ఒక పంజాబీ స్టార్ నిర్మించిన సినిమాలా అనిపించింది చూడడానికి. పీటర్ విల్సన్ తానే హీరోగా, అంటే విలను ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి తానే దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఐషా సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ 2 క్యారెక్టర్లు ఉంటాయి సినిమాలో. 1-2 చిన్న క్యారెక్టర్లు ఉంటాయి, పాస్టరు, పోలీస్ ఆఫీసరు, ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు ఉంటాయి, కానీ అవి పెద్దగా ఆకట్టుకోవు. వాటికి స్క్రీన్ స్పేస్ కూడా ఉండవు. కథ ఏం పెద్ద గొప్ప కథ కాదు. హీరోయిన్ భర్త నుంచి విడిపోయి చిన్న బిడ్డ కొడుకుతో హ్యాపీగా ఉంటుంది. అయితే ఓ రోజు కారులో ప్రయాణం చేస్తూ బిడ్డను వెనక సీట్లో కూర్చోబెడుతుంది. ఆ బెల్ట్ ఊడిపోయిందని ఆ బెల్ట్ని అడ్జస్ట్ చేసే లోపు వెనక ఉన్న ట్రక్ డ్రైవర్ అక్కడ సిగ్నల్ పడకపోయినా సరే హార్న్ కొట్టి ఆవిని డిస్టర్బ్ చేస్తాడు. ఈవిడ కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యి మధ్యవేలు ఎత్తి చూపిస్తుంది. అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆడు మామూలుగానే సైకో డ్రైవరు. అప్పటికే టబ్లో స్నానం చేస్తున్న అమ్మాయి తలని ఎలక్ట్రిక్ రంపంతో నరికేసి వస్తాడు. ఇక ఆ ట్రక్ డ్రైవర్ ఆ అమ్మాయిని ఎలా హింసించాడు, ఆ బిడ్డను తీసుకొని తల్లి నుంచి వేరు చేసి ఎలా హింసించాడు, అతని నుంచి తప్పించుకోవడం కోసం ఆవిడ ఎన్ని కష్టాలు పడింది అన్నదే సినిమా. శాడిస్ట్ సైకో కిల్లర్ సినిమాయే ఇది. పెద్దగా ఉండవు. ఓ ఇంట్లో పెట్టి బంధించి నానా హింసలు పెడుతూ పచ్చి మాంసం తింటూ ఉంటాడు ఈ పీటర్ విల్సన్ అనేవాడు. ఈ క్యారెక్టర్ బాగుంటుంది. అనవసరంగా చంపుతూ ఉంటాడు. ఎందుకు చంపుతున్నాడో అర్థం కాదు మనకి సినిమా చూసేటప్పుడు. ఆడికో సరదా అనుకుంటా. అయితే హీరోయిన్ బాగుంటుంది. హీరోయిన్ సారా పాత్ర పోషించిన ఐషా సింగ్ బాగా చేసింది. చూడడానికి కూడా బాగుంటుంది. ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు కానీ న్యూడ్ సీన్లు కానీ ఉండవు. చక్కగా తీశారు. డీసెంట్గా ఫ్యామిలీతో చూడొచ్చు. అయితే హింసను భరించాలి. రంపాలతో కోసేయడాలు, బాణాలు వేసి గుచ్చేయడాలు, కత్తులు దించేయడాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సినిమా థియేటర్లో చూద్దామని ట్రై చేశాను. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది. థియేటర్లో చూడకపోవడం మంచిది అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే చాలా ల్యాగ్ ఉంటుంది, స్లో మోషన్ సన్నివేశాలు ఉంటాయి. ఇలాంటి సినిమాలు చాలా చూసాం కదా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ ఓకే, నైట్ డార్క్ మోడ్లో తీసిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఈ సినిమాలో పాటలు ఉండవు. ఈ టైప్ సినిమాలు మన తెలుగులో రవిబాబు తీస్తే బాగుంటాయి. ఇక పీటర్ విల్సన్ తానే దర్శకత్వం వహించి అన్నీ చేసి మెయిన్ క్యారెక్టర్ కూడా చేసి ఆకట్టుకున్నాడు. బాగానే ఉంటాడు, బాగానే యాక్ట్ చేశాడు. కొంచెం స్లో మోషన్ సన్నివేశాలు తగ్గించి ఉంటే బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?